శివుడు కన్నప్ప భక్తిని పరీక్షించడానికి ఒక్కసారిగా శివలింగానికి 2 కళ్ళు వస్తాయి. అది చూసిన శివగోచార తన భక్తిని మెచ్చి శివుడు నన్ను చూస్తున్నాడు అనుకుంటాడు. అప్పుడు ఒక కంటి నుండి ఆగకుండా రక్తం వస్తూనే ఉంటుంది. అది చూసిన శివగోచార భయపడి పారిపోతూ ఉండగా అది అప్పుడే పంది మాంసాన్ని తీసుకొని తిన్నాడు. ఆలయం లోపలికి వస్తాడు. వెంటనే శివగోచార వీడు ఏం చేస్తాడో చూద్దాం అని దాక్కొని చూస్తూ ఉంటాడు. తిన్నాడు. ఒక్కసారిగా శివలింగం కంటి నుండి రక్తం రావడం చూసి బాధతో ఏడుస్తూ శివయ్య ఏమైంది నీకు అని ఏడుస్తాడు. మీకు ఏం చేయాలో తెలియక పరిగెత్తుకుంటూ అడవిలోకి వెళ్ళి కొన్ని ఔషధ మొక్కలను తీసుకొని పసరు చేసి రక్తం వస్తున్న కంటి మీద పెడతాడు. కానీ రక్తం కారడం ఆగలేదు. అప్పుడు తిన్నాడు ఆలోచించి ముళ్ళుతోనే తీయాలి కదా శివయ్య అని ఒక కత్తి తీసుకొని తన కన్నును తీసి శివలింగానికి పెడతాడు. వెంటనే కన్ను నుండి రక్తం రావడం ఆగిపోతుంది. కానీ కొంత సమయానికి ఇంకొక కంటి నుండి రక్తం వస్తుంది. అప్పుడు తిన్నాడు నవ్వుతూ నాకు తెలుసులే ఇప్పుడు ఏం చేయాలో అని ఇంకొక కన్ను కోస్తూ ఉండగా ఈ కన్ను కూడా కోసేస్తే నాకు ఏమీ కనపడదు కదా, అప్పుడు నీకు కన్ను ఎక్కడ పెట్టాలో తెలియదు కదా అని లేచి తన ఖాళీ బొటన వేలుని శివుడి కంటి మీద పెట్టి తన కన్ను కోసి శివలింగానికి పెడతాడు. అప్పుడు తిన్నడుకి 2 కళ్ళ నుండి రక్తం ఆగకుండా వస్తూనే ఉంటుంది. అతని శరీరం రక్తంతో మునిగిపోయి ఉంటుంది. అయినా కూడా శివలింగాన్ని కౌగిలించుకొని శివయ్య శివయ్య ఇప్పుడు నీకు ఎలా ఉందయ్యా అని శివనామం స్మరిస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది, తిన్నడికి భక్త కన్నప్ప అని పేరు ఎలా వచ్చింది, శివుడు కన్నప్ప కోసం ఏం చేశాడో తెలుసా? ఈ పూర్తి వీడియో కోసం మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. హర హర మహదేవ అని కామెంట్ చేయండి.